శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ చక్కటి సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, ఈ ప్రపంచంలో మొట్టమొదటి సమస్యను గురించి, వెలుగు చీకటిని గురించి ధ్యానిస్తుంటుండగా ఈ మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఘనమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందలు తెలుపుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుంటున్నాం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, వెలుగు చీకటి అంటే ఒక 2 నిత్య శక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. గుర్తుంచుకోండి, ఈ సంగతిని అర్థం చేసుకోవటానికి సులభమైన పద్ధతిని చెప్పేదానికంటే ముందుగా ఈ మాటలు చదివాను. ఎందుకంటే అనాలోచితంగా, యథాపలంగా, నిర్లక్ష్యంగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. ప్రతి మాటలకు ముందుగా ఆయన మనస్సులోనికి 1కి 2 సార్లు ఆలోచించి తలంచుకొని వాటిలో దోషం ఉంటుందేమో చూసుకొని వెండిని 7 సార్లు ఏ విధంగా అయితే పుటం వేసి ఆ తర్వాత దాన్ని ప్రకాశవంతమైన శక్తిని అనుగ్రహిస్తాడో, దేవుడు పలికే ప్రతి మాటకు కూడా అంత శక్తివంతమైనటువంటి ఆలోచింపచేసి మాట్లాడతాడు. అవును, నిత్యానికి ఈ మాటల్లో ఎంతో వెలుగుకరమైనటువంటివి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చీకటి వెలుగులో ఎంతమాత్రం లేదు అని చెప్తూ, ఎప్పుడు ఆ చీకటిలు వెలుగులోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ చీకటి. ఎంత ప్రయత్నించినా కూడా ఆ చీకటి కాస్తంత కూడా ఆ వెలుగులోనికి ప్రవేశించలేకపోయిందని అర్థం చేసుకో. అందుకే చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్పాల్సి వచ్చింది. ఆ మాటల్లో ఈ ప్రపంచంలో ప్రథమ సమస్య మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రియులారా, సృష్టి ఇంకా ప్రారంభం కాకముందే దేవుని పక్కనే ఒక చీకటి ఉండేది. ఆ చీకటి ఒక శక్తి, ఒక చైతన్యం కలిగించే శక్తి. ఆ శక్తిని చీకటి ఎందుకు కూడా పిలుస్తున్నాడంటే, వెలుగు అయినటువంటి దేవునిలో వ్యతిరేకమైనటువంటి శక్తిని పొరుగెలుపుతూ దేవునిలో ఉన్నటువంటి గుణగణములను అణిచివేయ ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ లేఖనాలను దేవుడు 1కి 4 సార్లు 7 సార్లు ఆలోచింపచేసి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ శక్తి దేవుని పక్కనే ఉంది, దేవునిలో ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రవేశించలేకపోయింది. అయినా అది ప్రయత్నం చేయటం మాత్రం మానుకోలేదు. దేవుడు తన శక్తివంతమైనటువంటి మనోబలం చేత ఆ చీకటి తనలో ప్రవేశించకుండా అడ్డపడుతూ ఉన్నాడు. అయినా ఆ చీకటి నిత్యము పెనుగులాడుతూ పోరాడుతూ వెలుగులోనికి, అంటే దేవునిలోనికి వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ రోజుకు కూడా ఈ స్థితి దేవునికి వేదన కలిగిస్తోంది. అది ఏనాటికైనా సరే తనలోనికి ప్రవేశిస్తుందన్న భయమేమీ లేదు. కానీ ఇప్పుడు మనం జీవిస్తూ ఉంటున్నామే, దేవుని బిడ్డలుగా ఉంటున్నామే, మనలోనికి వచ్చి మనల్ని పాడు చేయడానికి వస్తున్నటువంటి అపవాది యొక్క క్రియలను అణుగుకొట్టడానికి కోసమే దేవుడు మనకు శక్తివంతమైనటువంటి వెలుగు మాటలు మనకు అందిస్తున్నాడు. ఆ మాటలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం, నిజమైనటువంటి వెలుగులో జీవిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈ మాటలు బట్టి బిడ్డల ప్రభు అర్థం చేసుకునే గుణగణంలో మీరు దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.